మొక్కజొన్నలో హైబ్రిడ్ విత్తనోత్పత్తి గురించి చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండారంగా పరిగణిస్తారు. మన దేశంలో సుమారు 20% మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనోత్పత్తి తెలంగాణలోనే చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యమైన కారణం మన దగ్గర ఉన్న వాతావరణ పరిస్థితులు. మొక్కజొన్నలో హైబ్రిడ్ విత్తనోత్పత్తికి ముఖ్యంగా కావాల్సిన కొన్ని కీలకమైన విషయాలు కనుక చూసుకున్నట్లయితే సారవంతమైన నేలలు, అలాగే రబీ పంటకాలం, అలాగే వైవిధ్యం కలిగిన మంచి కూలీలు, అలాగే ఆడ మరియు మగ విత్తనాలు, ఇవన్నిటి బట్టే మనకి మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టడం జరుగుతుంది. సుమారు మనకి ఆడ మరియు మగ విత్తనం కలిపి మనకి 10 కిలోల విత్తనం అవసరం ఉంటుంది ఎకరానికి. ఏ రకంకైనా కానీ నిర్దిష్టమైన ప్రత్యేక నిష్పత్తిని బట్టే మనము ఆడ మరియు మగ రకాల విత్తనం అనేది వేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ముఖ్యంగా చేపట్టవలసిన ప్రక్రియ ఏంటంటే కేరీలు అనేవి తీసేయటం అన్నమాట. ఎప్పుడైనా మనం విత్తనోత్పత్తి చేపట్టినప్పుడు మనం చూసుకోవాల్సిందంటే ముందు పంట మొక్కజొన్న కాకుండా ఉండడమే చూసుకోవాలి. ఎందుకంటే మనము కోసే టైంలో పాత పంట యొక్క విత్తనాలు నేలలో పడడం వల్ల అవి మొలిసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ విత్తనోత్పత్తిలో మనకి అనేక రకాలైన వివిధ మొక్కజొన్న రకాలు అందులోనే రావడం జరుగుతూ ఉంది. విత్తనోత్పత్తి చేపట్టే పంటలో మనం ముందు పంట మొక్కజొన్న కానిది మనం ఎంచుకోవడం ప్రత్యేకంగా చూసుకోవాలి. అలాగే ఈ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువలు కనుక చూసుకున్నట్లయితే మనకి సుమారు 1 కిలోమీటర్ వరకు కూడా మనకి వేరే రకమైన మొక్కజొన్న అక్కడ పండించి ఉండకూడదు. అంతర దూరం మరియు అంతర సమయం అంటాము. సుమారు 1 కిలోమీటర్ వరకు మనకి వేరే రకం కనుక ఉన్నట్లయితే మనకి అక్కడి నుంచి పొప్పిడి రేణువులు వచ్చి ఈ హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో పడి వీటి యొక్క నాణ్యత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అనేక వెరుకులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో కీలకంగా చూసుకోవాల్సింది అంతర సమయం మరియు అంతర దూరం. అంతర సమయం ఏంటంటే ఇప్పుడు మనం ఒక హైబ్రిడ్ యొక్క సాగు చేసినప్పుడు ఇంకొక నెల రోజుల వరకు కూడా మన పరిసర ప్రాంతాల్లో అంటే సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు కూడా వేరే రకం హైబ్రిడ్ సాగు చేసి ఉండకూడదు. అలాంటి పరిస్థితుల్లో వేరే రకం చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక నెల రోజుల తర్వాతే మన హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టాలి. ఈ రెండింటిని కనుక మనం చూసుకున్నట్లయితే నాణ్యమైన విత్తనోత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటంటే కేలీలు తీయడం అన్నమాట. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే 4:2 ఆర్ ఆ హైబ్రిడ్కి వాళ్ళు ఇచ్చిన ఆడ మరియు మగ నిష్పత్తి ప్రకారం మనం ఆడ మరియు మగసాలలు వేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం అన్ని ఆడసాలల్లో నుంచి మనము టాజిల్ని తీసేయడం జరుగుతుంది. తర్వాత ఓన్లీ మగసాలలో మాత్రమే మనకి టాజిల్ ఉంచుతాము. ఈ ఆడసాలలో టాజిల్ తీయడంని మనము డీటాజిలింగ్ అంటాము. హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ప్రత్యేకంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ఆడసాలలో మనకి టాజిల్ అనేది ఎక్కడ కనబడకూడదు. ఈ రకంగా జాగ్రత్త పడినట్లయితే మనం మంచి హైబ్రిడ్ విత్తనాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా సాగు చేసే మొక్కజొన్న కంట కూడా ఈ హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేసినట్లయితే రైతులు అధిక దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.